సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు రెచ్చిపోయారు. దీంతో అంబటి నివాసంలో చొచ్చుకెళ్లిన టీడీపీ నేతలు ఇంట్లోని అద్దాలు, కారును ధ్వంసం చేశారు. గేట్లు ఎక్కి కిటికీలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. లోపలికి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైట్, అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు నెయ్యి కల్తీపై గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. గోరెంటల్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహా పాపం పేరుతోటి తెదేపా నేతలు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఫ్లెక్సీ తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామంటూ కూడా వైకాపా నేతలు హడావిడి చేసిన పరిస్థితి అయితే కనబడింది. ఈ వైకాపా నేతలు చేస్తున్నటువంటి హడావిడిలో వైకాపా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు కూడా ఆ కార్యకర్తలు, నాయకులతోటి జాయిన్ అవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి అంబటి రాంబాబు ఫ్లెక్సీ వద్దకు వస్తారని ప్రకటించారు. సో ఫ్లెక్సీ వద్దకు వస్తారని ప్రకటించిన విషయం తెలుసుకున్నటువంటి తెదేపా నాయకులు, తెదేపా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఆ ఫ్లెక్సీ తొలగించడానికి వీలు లేదంటూ కూడా గోరింట్ల వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత సహనం కోల్పోయినటువంటి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అనరాని మాటలు, ఏదైతే ముఖ్యమంత్రి అన్న కనీస గౌరవం కూడా లేకుండా గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు వాళ్ళు అధికారం దిగిపోయాక కూడా సభ్య సమాజం ఈ వ్యాఖ్యల్ని అసహించుకుంటుందని తెలిసి కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని, వాళ్ళ అమ్మని కూడా దూషించినటువంటి పరిణామం అయితే గుంటూరులో కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే అటు అంబటికి, ఇటు తెలుగుదేశం కార్యకర్తలకి మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే ఒక్కసారిగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు మీద దాడి చేసేందుకు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ప్రయత్నించిన పరిస్థితి కనపడింది. వెంటనే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వాళ్ళ ఇరు వర్గాలను కూడా చెదరగొట్టేసి అంబటి రాంబాబుని పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే అంబటి రాంబాబు గృహానికి చేరుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పి, క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు చెప్పడం కూడా జరిగింది. కానీ అంబటి రాంబాబు ఏమీ వ్యాఖ్యలు చేయలేదు. ఏదైతే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే నేను ఆ ఫ్లెక్సీలు తొలగించాలి అని చెప్పాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ Right. Thank you, Nagkishore, for the update.